రూపాయి ఖర్చు లేకుండా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇది చిన్నదే కానీ రిజల్ట్ చూసి ఖచ్చితంగా ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. పర్మనెంట్గా స్కిన్ తెల్లగా మారడానికి ఇదొక్కటే మార్గం. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా రిజల్ట్స్ అనేవి చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. స్కిన్ కలర్ లైటన్ కోసం ఏదైనా చెప్పొచ్చు కదా, అది కూడా సింపుల్గా అంటున్నారు. పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ మార్చుకోవడానికి ఈరోజు నేను ఒక చిన్న చిట్కాని చెప్పబోతున్నాను. దీన్ని మీరు ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఫ్రిడ్జ్ అవసరం కూడా ఉండదు. మేము హాస్టల్లో ఉంటున్నాం, మా స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది, లేదనుకుంటే మేము ఊరు అనేది మారాం, వాటర్ చేంజ్ వల్ల మా స్కిన్ కలర్ నల్లగా అయిపోయింది, ఇలా చాలా రకాలైన కామెంట్స్ పెడుతున్నారు కదా. మీ స్కిన్ కలర్ ఎంత డార్క్గా ఉన్నా సరే ఈ చిన్న చిట్కాతో పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ అనేది మారుతుంది. అలాగే మీ స్కిన్ మీద ఉన్న యాక్నీ, పిగ్మెంటేషన్, స్పాట్స్ వీటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. మీ స్కిన్ మీరు చూసుకొని చాలా హ్యాపీ అయిపోతారు. మీరు కంటిన్యూగా 5 days అనేది ట్రై చేయండి. ఈ చిన్న టిప్ని కష్టపడకుండా, ఖర్చు లేకుండా మీ స్కిన్ కలర్ అనేది ఇంట్లోనే మార్చుకోవచ్చు. దగ్గరలో మనకి ఫెస్టివల్స్, అలాగే మనకి మ్యారేజెస్ సీజన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా. సో బ్రైడ్స్ కానీ లేదనుకుంటే ఫెస్టివల్ కల్లా మా స్కిన్ కొంచెం బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు 100కి 100% అయితే రిజల్ట్ చూస్తారు. రాసి పెట్టుకోండి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నేను మీకు లైవ్లోనే డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూద్దాం రండి. ముందుగా మనం ఒక బౌల్ కానీ లేదనుకుంటే ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజు అనేది తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను గోధుమ పిండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ నేనైతే 2 స్పూన్స్ అనేది తీసుకున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు శనగపిండి. శనగపిండి కూడా ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చే వరకు మిల్క్ పౌడర్ అంటే పాల పొడి. సో ఇది మనకి 10 రూపీస్ అయితే ఉంటుంది. ప్రతి కిరాణం షాప్లో దొరుకుతుంది. ఇది కష్టపడాల్సిన అవసరం లేదు దీనికోసం. ఓకే, మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకోండి. అన్నీ కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. తర్వాత వైల్డ్ టర్మరిక్ అనమాట. మీరు నార్మల్గా కిచెన్లో ఉండే టర్మరిక్ కూడా మీ స్కిన్కి సూట్ అయితే యూస్ చేయొచ్చు. అసలు టర్మరిక్కే మాకు పడదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదొక మంచి రెమెడీ అండి. మన స్కిన్ కలర్ లైటన్ అవ్వడానికి, స్కిన్ మీద యాక్నీ, పిగ్మెంటేషన్ క్లియర్ అవ్వడానికి, స్కిన్ మీద ఉన్న డార్క్ ప్యాచెస్ కానీ బ్లెమిషెస్ కానీ రిమూవ్ అవ్వడానికి ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చాలా డేస్ బట్టి మేము కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. చాలా రకాలైన ట్రీట్మెంట్లు తీసుకున్నాం, కొన్ని రకాల రెమెడీస్ కూడా ట్రై చేసాం, కానీ అవేవి మాకు వర్క్ అవ్వలేదు అనేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇది వర్క్ అవుతుంది. అది కూడా మీరు తక్కువ డేస్లోనే సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఏదో ఒకసారి స్కిన్ మీద అప్లై చేసాము, తర్వాత మా స్కిన్ తెల్లగా అయిపోయింది, తర్వాత మళ్ళీ నల్లగా అయిపోయింది, ఇలాంటి మాటలు అనేవి మీకు అస్సలు అవసరం ఉండదు. ఒక్కసారి మీరు ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకు పర్మనెంట్ అనమాట. మీకు వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు మెసేజ్ చేయండి. మీరు ఇచ్చే మెసేజ్ వల్ల వేరే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని 1 year 2 years వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉంటున్నాం, డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ పౌడర్ని తీసుకున్నాను, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని. ఇందులో తగినన్ని రా మిల్క్ యాడ్ చేసుకున్నాను, పచ్చిపాలు అనమాట. మీరు కావాలనుకుంటే పెరుగు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, పాలు పెరుగు అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ యూజ్ చేసి మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను మీకు లైవ్లోనే డిఫరెన్స్ అనేది చూపిస్తాను, మీకు కూడా రిజల్ట్ అనేది కనపడుతుంది. ఖచ్చితంగా 5 days ట్రై చేయండి. నిజంగా వావ్ అనే రిజల్ట్ చూస్తారు. వారంలో 2 సార్లు ట్రై చేయొచ్చు, ప్రతిరోజు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు రిజల్ట్ చూపించి ఇంకా కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా స్కిన్కి అయితే ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఈ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ అనేది ఉండకూడదు. నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఫుల్ బాడీకి దీన్ని మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి అభ్యంతరం లేదు.
బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీ స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవ్వడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇది ఇన్స్టెంట్ కాదు, పర్మనెంట్ రిజల్ట్ అనమాట. ఇక్కడ నేను ఒక హ్యాండ్కి కూడా అప్లై చేస్తాను. సో చాలామంది మీ ఫేస్ తెల్లగానే ఉంది అని అంటారు, బట్ నా ఫేస్ మీద కూడా ట్యాన్ ఉంటుంది, జిడ్డు ఉంటుంది, అలాగే బ్లాక్ హెడ్స్ ఉంటాయి, వైట్ హెడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా నా స్కిన్కి కూడా నేను కేరింగ్ అనేది ఇవ్వాలి. ఎప్పుడూ మన స్కిన్ ఒక కలర్లోనే ఉండదండి. మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ ట్యాన్ ఉంటుంది. సో సన్ ట్యాన్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా కేరింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను హ్యాండ్కి, ఫేస్కి, నెక్కి అప్లై చేసుకున్నాను. 10 మినిట్స్ అనేది డ్రై అవనిస్తాను. 10 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. మనం టచ్ చేసినప్పుడు మన చేతికి ఎక్కడా కూడా ఇది తగలకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. తర్వాత 2 మినిట్స్ మనం స్క్రబ్ చేసుకోవాలి చాలా స్లోగా. డైరెక్ట్గా మనం ప్యాక్ని రిమూవ్ చేసుకోకూడదు. ఇలా స్క్రబ్ చేసుకొని రిమూవ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి రిమూవ్ అయిపోతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇదే ప్రాసెస్ మనం నెక్ కూడా చేసుకోవాలి, హ్యాండ్ కూడా చేసుకోవాలి. మీరు ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. చాలా మందికి డార్క్ నెక్ సమస్య ఉంటుంది కదా, సో డార్క్ నెక్ అనేది లైటన్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎల్బోస్ దగ్గర కానీ లేదనుకుంటే మురుకల దగ్గర కానీ మీకు ఎక్కడ శరీరంలో డార్క్నెస్ ఉన్నా ఇది చాలా చాలా ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది అనమాట డార్క్నెస్ని అయితే. 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను. సో లైవ్లోనే డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. బిఫోర్ నా ఫేస్ మీద చాలా చాలా జిడ్డు, ట్యాన్ ఉంది. ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇలా మీరు 5 డేస్ అనేది చేయండి. ప్రతిరోజు చేసినా ప్రాబ్లం లేదు. లేదనుకుంటే వారంలో 2 సార్లు చేయండి. ఖచ్చితంగా మీరు 5 డేస్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. నేను ఒక్క విషయం అయితే చెప్తాను. మీరు ఫస్ట్ సోప్ని యూజ్ చేసి ఇది యూజ్ చేయండి. ఇది యూజ్ చేశాక 5 అవర్స్ అనేది సోప్ యూజ్ చేయొద్దు. సో అప్లై చేసిన హ్యాండ్కి, చేయని హ్యాండ్కి కూడా డిఫరెన్స్ లైవ్లోనే చూశారు కదా. ట్రై చేయండి, ఖచ్చితంగా ఇది పర్మనెంట్ అనమాట రిజల్ట్ అయితే. మీ స్కిన్ కలర్ మారడానికి ఇంతకు మించిన బెస్ట్ రెమెడీ ఇంకొకటి ఉండదు. నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మీ స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది. వారంలో మీరు 2 సార్లు దీన్ని ట్రై చేయండి. ఎంత డార్క్ స్కిన్ అయినా సరే ఫేర్గా మారుతుంది. మీకు టైం ఉంది అనుకుంటే మీరు డైలీ చేసినా నో ప్రాబ్లం. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. మన స్కిన్ కలర్ లైటన్కి, మన స్కిన్ గ్లోగా ఉండడానికి, మన స్కిన్ మీద పిగ్మెంటేషన్, యాక్ని వీటన్నిటిని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని మనం ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ చూస్తాం. 5 డేస్కే మీ స్కిన్ మీరు చూసుకొని నమ్మలేరు, ఏంటి ఇంత చేంజ్ అయింది అనుకుంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకున్నా ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుందని చెప్తారు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన స్కిన్ అనేది సూపర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫెస్టివల్ టైమ్స్లో మీ స్కిన్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ చిట్కా ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ వీడియో ఇది. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.